కాళోజీ నారాయణరావు గారి జయంతి ఈరోజు. ఖచ్చితంగా కాళోజీ నారాయణరావు మనం తలుచుకోవాలి. ఉపాధ్యాయులుగా మనము ఆయన గురించి అధ్యయనం చేయాలి, చదువుకోవాలి, పిల్లలకు చెప్పాలి. గొప్ప గొప్ప వ్యక్తి. నేను చూసినటువంటి వాళ్ళల్లో సారు కూడా నిస్వార్థంగా మంచి ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్నప్పటికీ సాదాసీదాగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఏమైనా ఒక బ్యాగ్ ఉండేది, ఒక కట్టె ఉండేది, ఎక్కడ మీటింగ్ ఉన్నా సారు అటెండ్ అయినటువంటి వ్యక్తి. 84 నుండి దాదాపు తను చనిపోయే వరకు అనేక సమావేశాల్లో సారు వక్తగా, శ్రోతగా పాల్గొన్నటువంటి సమావేశంలో నేనైతే బాగా పాల్గొన్నాను. నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి వ్యక్తి. అది ఎంత పెద్దోడైనా, ప్రభుత్వాలు ప్రజలను ఇబ్బంది పెట్టినప్పుడు, వ్యక్తులను ఇబ్బంది పెట్టినప్పుడు ఎవరైనా ఏకవచనంతో మాట్లాడేటువంటి పివి నరసింహారావుకు సమకాలికుడు, దగ్గరి మిత్రుడు. పివి నరసింహారావును నరసింహ అని సంబోధించేటువంటి ఏకైక వ్యక్తి కాళోజీ నారాయణరావు. తను తెలంగాణ కోసము, తెలంగాణ భాష కోసం ఎక్కువ తన తపనబడి నాగొడవ లాంటి పుస్తకాలు రచించి తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ మలిదేశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని 10 మంది నుండి 10 లక్షల వరకు ఉన్న ప్రజలున్నటువంటి సమావేశాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. తనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా చాలా నిస్వార్థంగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. తన సాహిత్యాన్ని మనం చదవాలి, పిల్లలకు కూడా చెప్పాలి. చాలా సింపుల్గా ప్రజల భాషలో తను అదే అంటాడు, ప్రజల భాషలోనే ఉండాలి. ముఖ్యంగా మనకు ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కొంత తెలంగాణ మాండలికము పుస్తకాలలో వస్తుంది, కానీ గతంలో ఏమైనా తను చాలా స్పష్టంగా కాళోజీ నారాయణరావు చెప్పినటువంటి విషయాలు 2.5 జిల్లాలకు చెందినటువంటి 2% ప్రజలకు సంబంధించినటువంటి భాషనే అధికారికంగా భాషగా ఈరోజు పుస్తకాలలో అచ్చైనటువంటి సందర్భం గతంలో. అది మాట్లాడితేనే ప్రామాణికంగా మనల్ని అన్నారు. తెలంగాణ భాషను చాలా చులకనగా హీనంగా చూసినటువంటి సందర్భం. తెలంగాణ భాషను సినిమాలలో విలన్లకు, అదేవిధంగా జోకర్లకు వాడినటువంటి సందర్భం. అక్కడ భాష మీదనే, భాషా సంస్కృతి మీదనే ఉద్యమం వచ్చింది. దాన్ని మనము జనరల్గా ఆస్తులు అయినా ఇంకేదైనా సంపాదించుకోవచ్చు, కానీ సంస్కృతి భాషను కించపరిస్తే, అది కనుక కనుమరుగైతే అది చాలా ఇబ్బందిగా ఉంటుందని తను చాలా విషయాలు చెప్పినటువంటి వారు. పేదరికం గురించి కూడా చాలా సింపుల్గా సాహిత్యాన్ని కొంత చదివిన, చాలా సింపుల్గా తను ఏమన్నాడంటే అన్నం రాసులు ఒకవైపు, ఆకలి మంటలు ఒకవైపు. అంటే పేదరికం గురించి, భారతదేశంలోని పేదరికం గురించి చాలా సింపుల్గా మొత్తము అన్నం రాసులన్నీ కొందరి దగ్గరనే కేంద్రీకృతం అవుతాయి, పేదరికం అనేది ప్రజలలో ఉన్నది. ఇట్లా చాలా విషయాలు చెప్పుకోవచ్చు. కాబట్టి దయచేసి కాళోజీ నారాయణరావు వంటి గొప్ప వ్యక్తులను, అందుకే తెలంగాణ వచ్చిన తర్వాత సరే కొన్ని పనులు చేసిన దాంట్లో ఈ కాళోజీ నారాయణరావు జన్మదినాన్ని తెలంగాణ భాష దినోత్సవంగా ప్రకటించింది. మనకు రిలవెంట్, కానీ ఎందుకు చెప్తున్నా అంటే మనకు రిలవెంటు, విద్యాశాఖకు రిలవెంటు. కాబట్టి ఆ తెలంగాణ భాషను మనము ఇదివరకు ఎక్కడికి పోయినా కొంచెం మనం కూడా మాట్లాడని ఇబ్బంది పడేవాళ్ళం. పుట్టుకూర అని చిన్నప్పుడు నేర్చుకున్నాం, కానీ గోంగూర అంటేనే మనం మంచిగా ఫీల్ అయినాం. పుట్టుకూర అనాలి, తప్పేముంది. మన భాష, మన అమ్మ మాట్లాడినటువంటి భాష, మన తల్లిదండ్రులు మాట్లాడినటువంటి భాష. కాబట్టి అలాంటి ఇప్పుడు పుస్తకాలలో పదాలు వచ్చినాయి మనకు. అనేక తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు ఎంతోమంది కవులు, కళాకారులు, గొప్ప వ్యక్తులు, మరుగులో ఉన్నటువంటి వ్యక్తులు, తెరపైకి రానటువంటి వ్యక్తులను అనేక ఉద్యమాల ద్వారా పైకి తీసుకొచ్చినటువంటి వాళ్ళలో కాళోజీ నారాయణరావు గారు ఒకడు ఎంతైనా చెప్పుకోవచ్చు. కాబట్టి కాళోజీ నారాయణరావు జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవంగా, తెలంగాణ భాషకు, తెలుగు భాషకు డిఫరెంట్ కూడా పిల్లలకు మనం విడమర్చి చెప్పాలా ఆయా సందర్భంలో. కాబట్టి మన ప్రజలు వాడుకునే భాష, మన ఇంటి ఊర్లలో మాట్లాడుకునే భాష. కాబట్టి దాన్ని కూడా ప్రామాణికంగా తీసుకొని మనం అందులో ఆ పదాలు కావచ్చు, దానికి సంబంధించింది ఎక్కడ కూడా నిర్మోహమాటంగా, మొహమాట లేకుండా మనం మాట్లాడాలి, చెప్పుకోవాలి. కాబట్టి గొప్ప వ్యక్తి. ఆయన జన్మదినాన్ని ఈ సందర్భంగా ఇదే రోజు మన కాంప్లెక్స్లో ఉండడం, ఆయనకు కాంప్లెక్స్ తరఫున నివాళులు అర్పిస్తూ, జోహార్లు అర్పిస్తూ, అతన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు పోదామని. మనకి ఎంత వీలైతే అంత త్యాగం అయితే మనం చేయలేము, కానీ అలాంటి స్ఫూర్తితోటి కొద్దినైనా అలాంటి గొప్ప వ్యక్తులను పూర్తిగా తీసుకొని మనం ఎక్కడైతే నిలబడుతున్నామో, నేను మొదటిని చెప్పినట్టు పిల్లర్స్లో మనం ఉపాధ్యాయులం గొప్ప పిల్లర్స్. కాబట్టి మనం కనుక విలువలు కోల్పోతే, మనం నిబద్ధత కోల్పోతే అది సమాజం మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. దయచేసి ఎవరం కూడా ఇలాంటి గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలి, చదువుకోవాలి, అధ్యయనం చేయాలి. మనం ఎక్కడ కూడా విలువలు కోల్పోకుండా కొంత స్ఫూర్తితో
పనిచేయాలని, ఆ విధంగా పనిచేస్తారని కాళోజీ నారాయణరావు జన్మదిన సందర్భంగా మీకు అందరికీ సందర్భంగా గుర్తు చేస్తూ